న్యూ ఇయర్ వేళ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలని భావించే వినియోగదారులకు ఫోన్ పే శుభవార్త తెలిపింది. ప్రముఖ ఫిన్టెక్ సంస్థ ఫోన్ పే ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా క్రెడిట్ అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. దీంట్లో క్రెడిట్ స్కోర్తో పాటు క్రెడిట్ హిస్టరీని ఉచితంగా తెలుసుకునే సదుపాయం తెచ్చింది. అలాగే మీకున్న క్రెడిట్ కార్డుల నిర్వహణ, బిల్లుల చెల్లింపులు, రుణ వాయిదాల చెల్లింపు వివరాలను కూడా ఈ ఫీచర్తో సమర్థంగా మేనేజ్ చేసుకోవచ్చని ఫోన్ పే తెలిపింది. ఇందుకోసం మీరు చేయాల్సింది మీ ఫోన్లో ఫోన్ పే యాప్ను ఓపెన్ చేయాలి. అలా చేసిన వెంటనే హోమ్ పేజ్లోనే క్రెడిట్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. ఒకవేళ అది కనిపించకపోతే యాప్ను అప్డేట్ చేసుకోవాలి. వెంటనే క్రెడిట్ స్కోర్ టర్మ్ మీ ముందు ఉంటుంది. ఈ స్కోర్ను ఎక్స్పీరియన్స్ క్రెడిట్ బ్యూరో అందిస్తోంది. ఈ స్కోర్తో పాటు సకాలంలో చెల్లింపులు, క్రెడిట్ వినియోగ పరిమితి, క్రెడిట్ ఏజ్, క్రెడిట్ మిక్స్, రుణ ఎంక్వైరీల వంటి ఇతర సమాచారం కూడా చూసుకోవచ్చు. ఈ ఫీచర్లో మేనేజ్మెంట్ క్రెడిట్స్, రుణ ప్రొఫైల్, పేమెంట్ డ్యూస్ అనే 3 ఆప్షన్లు ఉంటాయి. వీటి ద్వారా క్రెడిట్ కార్డుల నిర్వహణ, రుణ చెల్లింపుల వంటి సమాచారాన్ని సమర్థంగా నిర్వహించుకోవచ్చని ఫోన్ పే తెలిపింది. సంబంధిత సమాచారాన్ని ఎంటర్ చేసి ఎప్పటికప్పుడు బిల్లు, ఈఎంఐల చెల్లింపు స్థితిని సమీక్షించుకోవచ్చు. అయితే ఫోన్ పేలో లాగిన్ అయిన ఫోన్ నెంబర్, పాన్తో అనుసంధానమైన నెంబర్ ఒకటే అయి ఉండాలి. ఈ రెండింటిలో ఏది వేరేగా ఉన్నా మీ క్రెడిట్ స్కోర్ అందుబాటులోకి రాదు. మనం ఏ లోన్ తీసుకోవాలి అన్నా మనకు రుణం అందించే సంస్థలు ముందుగా మనకు సంబంధించిన క్రెడిట్ స్కోర్ని చూస్తాయి. క్రెడిట్ స్కోర్ అనేది మీ క్రెడిట్ చరిత్ర యొక్క 3 అంకెలకు చెందినదిగా ఉంటుంది. మీ గత క్రెడిట్ ప్రవర్తనను సూచిస్తుంది. హోమ్ లోన్లు, బిజినెస్ లోన్లు, ఆటో లోన్లు, పర్సనల్ లోన్లు లేదా క్రెడిట్ కార్డుల వంటి మీ క్రెడిట్ ఉత్పత్తులను మీరు ఎంత బాగా మేనేజ్ చేశారు అనేది దీని ద్వారా తెలుస్తుంది. సాధారణంగా సిబిల్ స్కోర్గా కూడా సూచించబడే క్రెడిట్ స్కోర్ ప్రాథమికంగా బ్యాంకులు, ఎన్బిఎఫ్సిల నుంచి రుణం తీసుకునే మీ సామర్థ్యాన్ని కొలవడం, రుణదాతలు నెలవారీ అందించిన వినియోగదారు క్రెడిట్ సమాచారం ఆధారంగా సిబిల్ స్కోర్ లెక్కించబడుతుంది. మీ క్రెడిట్ స్కోర్ బాగుంది అంటే మీకు ఏ సంస్థలైనా రుణాలు అందించవచ్చని అర్థం. మీరు క్రెడిట్ స్కోర్ బాగా మెయింటైన్ చేయడం ద్వారా బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలకు నమ్మకమైన వినియోగదారుగా ఉంటారని అర్థం. మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉన్నట్లయితే దరఖాస్తుదారు క్రెడిట్ యోగ్యమైన వాడో లేదో తెలుసుకోవడానికి రుణదాత ఇతర వివరాలను పరిశీలిస్తారు. అందువల్ల మంచి క్రెడిట్ స్కోర్ మీ లోన్ అప్లికేషన్ ఆమోదించబడే అవకాశాలను పెంచుతుంది. అయితే మీ క్రెడిట్ స్కోర్ అనేది కొత్త క్రెడిట్ని పొందే వ్యక్తి యొక్క సామర్థ్యానికి పరిగణించబడే ఏకైక అంశం కాదు. రుణదాతలు మీ రుణం లేదా క్రెడిట్ కార్డు దరఖాస్తును ఆమోదించే లేదా తిరస్కరించే ముందు మీ ఆదాయం, తిరిగి చెల్లింపు చరిత్ర, రుణం ఆదాయ నిష్పత్తి, ఉపాధి చరిత్ర, వృత్తి మొదలైన వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారని తెలుసుకోండి.